హాయ్ గైస్, వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్. ఈరోజు చాలా మినీ బ్లాగ్ అనమాట. ఏంటంటే నేను మా డాడీ బిట్టుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. బిట్టుకి స్కానింగ్ అవుతుంది. బిట్టు స్కానింగ్ కోసం ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తున్నాం. ఇది రాజేంద్ర నగర్లో పెద్ద హాస్పిటల్. ఇది 365 days ఓపెన్ ఉంటుంది. అయిన తర్వాత దీనికోసం ఏ వార్డు అన్నారు, నాకు అర్థం కాక సిస్టర్ని పట్టుకపోయాను. చాలా రోజులైంది వీడియోలు గ్యాప్ ఇచ్చి. అయిన తర్వాత ఆ కుక్కకి ఆపరేషన్ అంట. ఇంకా స్కానింగ్ చేశారు, కానీ మా బిట్టు కదులుతూనే ఉంది. మా బిట్టు కోసం ఎంతమంది జూనియర్స్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా. బిట్టు కడుపులో ఎన్ని పిల్లలు ఉన్నారు అనేది తెలియదు, కానీ బేబీస్ అయితే హెల్తీగా ఉన్నాయని అంటున్నారు. దాన్ని పట్టుకోవడానికి మా తల ప్రాణం తోకకొచ్చింది. చాలా అంటే చాలా సతాయించింది. బేబీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకేమో వాళ్ళు అంటుండ్రు 2 3 ఉంటాయి అంటుర్రు. నాకేమో 5 6 అని నా మనసులో కనిపిస్తుంది. ఎన్ని పుడతాయో తెలీదు. ఈ May 18కి డెలివరీ డేట్ ఇచ్చిండ్రు. 17th అవుతుంది, ఏం కనబడటం లేదు డెలివరీ అయ్యేటట్టు. ఇంకా రేపు చూడాలి. ఈరోజు నేను 17th అప్లోడ్ చేస్తున్న వీడియో. అయిన తర్వాత చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి బేబీస్. మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇదిగోండి చూడండి, మొత్తం మనం లేడీస్ ఎట్లా గర్భసంచి ఉందో కుక్కలకు కూడా అట్లా గర్భసంచి ఉంది. చాలా అంటే చాలా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ప్రతి పిండానికి హార్ట్ బీట్ చెక్ చేస్తారు. మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్స్ మటుకు చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఏమంటారు, కేర్ ఎక్కువ అనమాట. హార్ట్ బీట్ వస్తుంది, ఒక్కొక్క హార్ట్ బీట్ రాలేదన్నారు. అయిన తర్వాత మళ్ళీ వచ్చింది. అది ఇట్లా లైన్ ఉంది కదా, అదే హార్ట్ బీట్. ఇంకా అస్సలు ఆగుతలేవు అవి. ఇట్లా స్కానర్ ఇట్లా పెట్టంగానే, మిషన్ పెట్టంగానే తప్పించుకొని పోతున్నాయి. ఇది కదలకుండా ఉండలేకపోతుంది. దీన్ని మొత్తం చేసుకునేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. ఇంకా ఏంటంటే మా బిట్టు ఇంతసేపు ఉంది స్కానింగ్ కోసం ఆ టేబుల్ పైన అంటే అది చాలా గ్రేట్. అస్సలు అది ఒక్క దగ్గర ఉండదు. అందుకని చెప్పేసి నేను చాలా గ్రేట్ అన్నాను. అక్కడ స్టక్ అయిపోయింది మిషన్, కరెంటు పోయింది. అయిన తర్వాత మాకు మళ్ళీ ఒక అబ్జర్వ్ చేసి రౌండ్ ఉంది కదా, అది కుక్క మూతి అనమాట. చాలా స్మాల్గా ఉందంట ఒకటి పిండం. అయిన తర్వాత మేము చాలా అంటే చాలా దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసాము. ఇంకేంటంటే బిట్టు డెలివరీ ఎప్పుడవుతుందా అనేది కొంతమంది అంటున్నారు 4 రోజుల ముందే అవుతుంది అంటున్నారు. కొంతమంది ఇంకా డేట్ అయిపోయిన 3-4 రోజులకు అవుతుంది అంటున్నారు. కానీ నాకేమో ఎప్పుడవుతుందో అనేది దేవుడికి మొక్కుతున్నా నేను. అయితే మా వాళ్ళు వర్షం నీళ్ళకి ఫుల్గా మావాడు పడవేశాడు. ఒక లైఫ్లో ఒక థ్రిల్లింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మేము అస్సలుకి కొంచెం లోపల ఉంటాం. మా వాడికి పడవేపించి మా అవ్వతోనే మాట్లాడి చేసాం. నేను ఇన్ని రోజులు వీడియో పోవడానికి కారణం నా మూతి మీద మొటిమ. అందుకు ఇన్ని రోజులు వీడియో చేయలేదు.